యేసుక్రీస్తు మనస్సు ఎట్లాంటిదంటే తను రక్తాన్ని చిందించడానికి కాదు, కానీ తన ప్రాణమును అర్పించి నిన్ను విడిపించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన మనసు అర్థం చేసుకుందాం మనము. ఆయన మనసు ఎట్లాంటిదంటే ఆయన గురించి కాదు కదా. ఎవరి గురించి అంట? నీ గురించి తప్పిస్తుంది ఆయన మనసు. ఆయన గురించి కాదు, నీ గురించి ఆయన మనస్సు ఆవేదన కలిగి ఉన్నది. ఆయన గురించి కాదు, ఆయన పెళ్లి చేసుకోవాలని, లేదా పిల్లల్ని కనాలని, లేదా ఒక పెద్ద సంఘాన్ని నిర్మించుకోవాలని, లేదా ఆ రాజ్యాన్ని ఏలాలని ఆయన రాలేదు. ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉంటే మరి బరబ్బతో చేతులు కలిపి ఆయన ప్రభుత్వాన్ని మరి ఆయన చేతిలోకి తీసుకునేవాడేమో. యుద్ధాన్ని ప్రకటించి ప్రజలంతా ఈయన వైపు ఉన్నారు. ప్రజల బలం యేసుక్రీస్తుకు ఉంది, తెలివి బరబ్బా దగ్గర ఉంది. మరి వాళ్ళిద్దరు కలిస్తే ఒక అద్భుతం జరిగేదేమో అప్పుడు. కానీ ఆయన చేతులు కలపలేదు. ఎందుకో తెలుసా? దేవుని చిత్తము నెరవేరాలని, తండ్రి చిత్తం నెరవేరాలి. తండ్రి చిత్తం నెరవేరాలి అంటే ఈరోజు మరి యేసుక్రీస్తు మరి ఏమి కలిగి ఉన్నాడంటే దేవుని మనస్సు, అంటే తండ్రి మనస్సు ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ మనస్సు ద్వారా ఆయన లోకానికి తన్ను తాను అర్పించుకోవడానికి వచ్చాడు. తన మనస్సు లాంటి మనస్సు ఈ లోకములో ఎవరికీ లేదండి కదా. మనందరిది ఎవరి కోసం? ఇప్పుడు ప్రేమిస్తున్నానని చెప్తాడు, నా మనసు నీ దగ్గర ఉంది పో అంటాడు. పెళ్ళైన తర్వాత అమ్మా ఇంకొకరికి ఇస్తాడు, మళ్ళీ దగ్గర నుంచి వచ్చిందో మళ్ళీ ఇద్దరు ముగ్గురికి ఇస్తాడు. అన్ని మనసులు ఎక్కడున్నాయో? నిజమైన దేవుని ప్రేమ, నిజమైన దేవుని మనస్సు మనం పొందుకోవాలంట. ఆయన వలె మన హృదయము, మన మనస్సు రూపాంతరము చెందాలని మరి ఇక్కడ కోరుకుంటున్నాడు. క్రీస్తేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండుడి. అంటే వాక్యము వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మనస్సులో ఉన్నటువంటి బాధను తీసివేసి మీలో ధైర్యాన్ని పుట్టిస్తాడు. మీ హృదయములోనికి ఆయన ధైర్యాన్ని కుమ్మరించి మన హృదయాన్ని బలపరుస్తాడు. మన మనస్సుకు నెమ్మదిని ఇస్తాడు, మన మనస్సుకు శాంతిని ఇస్తాడు, సమాధానముని ఇస్తాడు, మనలను శాంతింపచేస్తాడు. నిజంగా మరి అప్పుడు మన జీవితంలో మరి దేవుడు ఏది బోధించినా అది వినడానికి మనం ఇష్టపడతాం. ఈరోజు మన మనస్సు ఎవరి కంట్రోల్లో ఉందండి? 24 గంటలు ఎవరి మీద ఉంటుంది నీ మనసు? కానీ ఎవరైతే వారి మనస్సు దేవునికి ఇస్తారో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నీ మనస్సు నువ్వు ఎవరికో ఇచ్చావు, 24 గంటలు వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకే ఫోన్ వత్తుతూ ఉంటావు. తింటున్నాడా, పడుకున్నాడా, ఉన్నాడా, లేడా, ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడా. బిజీ వచ్చింది అనుకోండి, అమ్మో ఎవరితో మాట్లాడుతున్నాడు, కంటిన్యూస్గా వస్తూనే ఉంటాడు, వస్తూనే ఉంటాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత కావాలంటే ఫోన్ కూడా తీసుకొని చూస్తారు కావచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక మరి గురి ఉంటుంది కాబట్టి దానిపైనే మనసు. కొంతమంది చదువు పైన, కొంతమంది సినిమాల పైన, కొంతమంది సీరియళ్ళ పైన, కొంతమంది ఈ ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ వీటిలో రీల్ చూడడంలో సమయం అంతా కూడా వేస్ట్. 24 hours. రాత్రి కొంచెం పడుకుంటామేమో, తిరిగి లేచిన తర్వాత మళ్ళీ అదే గోల. దీని ద్వారా నువ్వేం కోల్పోతున్నావు అంటే నీ జీవితంలో దేవుడిచ్చు అభిషేకాన్ని నువ్వు కోల్పోతున్నావు. నెంబర్ 1 అభిషేకం. ఈ అభిషేకం అనేది నిన్ను ఎన్నో విధాలుగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, ఎన్నో విధాలుగా. అంటే ఈ అభిషేకం అనేది దేని ద్వారా అంటే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నింపబడి ఆ శక్తితో నీవు ముందుకెళ్తూ ఉంటావు. నీకు వచ్చే శోధనలు జయిస్తావు, నీకు వచ్చే ఇబ్బందులను జయిస్తావు, పోరాటాలను అన్నిటిని కూడా మరి నువ్వు సంతోషంగా జయిస్తూ ముందుకెళ్తావు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా నీకు బోధిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. నువ్వు పడుకున్నా లేపి ప్రార్థించుమని, లేదా ఇదిగో వాక్యం ద్వారా నిన్ను బలపరచడం కావచ్చు, పాటల ద్వారా దేవుడు నిన్ను ఉజ్జీవింప చేయడం కావచ్చు. మరి అనేక మార్గాలుగా దేవుడు నిన్ను మరి ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఉంటాడు. ఆ దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నేను ముందుకు నడిపిస్తూ ఉంటాడు. చూడండి, దేవుని అభిషేకం లేనివారు అంటే పరిశుద్ధాత్మ నడిపింపు లేని వారి జీవితం ఎట్లా ఉంటుందంటే సోమరిగా ఉంటుందండి, చాలా దరిద్రంగా.
ప్రార్థన ఉండదు, ఒక దేవుని పాటలు ఉండవు ఇంట్లో, ఒక వాక్యం పెట్టుకోరు ఇంట్లో, వాక్యం వినడానికి ఇష్టపడరు. తర్వాత ఎవరి కోసమని ఏదైనా కబురు వచ్చినప్పుడు, వాళ్ళకి బాగాలేదన్నప్పుడు వెంటనే ప్రార్థించే మనసు ఉండదు. మంచిగా అయిందనే మాట తప్ప ఇంకేది రాదు. బాగైందిలే, వాళ్ళకి అట్లనే కావాలి, మంచిగా అయింది. చూడండి, నిజమైన దేవుని బిడ్డలు అంటే ఇక్కడ మనం దేని గురించి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు మనస్సును కలిగి ఉండు. ఆయన మనస్సు ఇతరుల గురించి తప్పిస్తుంది. ఒకరు బాగాలేదంటే బాధ, వారి గురించి ప్రార్థన చేయడం, వారి గురించి ఆవేదన, వారి వాక్యం వినట్లేదంటే ఆయన హృదయము ఎంతో వేదనతో తప్పిస్తూ ఉంటుంది అన్నమాట. దేవుని మాట వినటం లేదు, పాపం చేస్తూ ఉన్నారు, వారి గురించి ఎంతో ఆవేదన చెందుతూ ఉంటాడు. మరి మన హృదయము, మన జీవితం, మన మనస్సు ఎట్లా ఉంది ఈరోజు? మనం ఆలోచిస్తున్నామా? ఈరోజు మనం దేవుని కోసం ఏదైనా చేస్తున్నామా? ఎందుకు అంటే మరి దేవుని మనస్సును మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనకు బోధిస్తూ ఉంటాడంట, ఆయన మన హృదయంలో. అందుకే నేను నీ యందు నిలిచి ఉన్నాను, నీవు నా యందు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను వాని యందు నిలిచి ఉంటాను. హల్లెలూయా. ఆయన మన కొరకు రక్తాన్నే ధారపోసాడని మనం అనుకున్నాం, కానీ రక్తములో ఉన్న తన ప్రాణాన్ని ఎప్పుడైతే ఆయన ఇచ్చాడో ఆ గడియలోనే విడుదల, విమోచన, రక్షణ మన జీవితంలో మనం పొందుకున్నాం. కాబట్టి దానికి మన కృతజ్ఞతగా మనం ఏమి చేయాలి అంటే మన జీవితాలను ఆ దేవునికి మనము అప్పగించుకోవాలి. మన మనస్సును ఆయనకు అప్పగించాల. మన మనస్సును ఆయన మనస్సు వలె మనం మార్చుకోవాలంటే ఆయన మనలో ఉన్నాడు అని మనం ఆయనను ఇతరులకు మనం చూపించాలి. దేవుని ప్రేమను మనం చూపించాలి, క్రీస్తును మనం చూపించగలగాలి. హల్లెలూయా.